గోల్ ఏమనుకున్నారు? చిన్నప్పుడు ఐ థాట్ టు బికమ్ ఎయిర్ హోస్టెస్ అనమాట. బట్ ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే డిగ్రీ చేసి అండ్ దెన్ గో ఫర్ ఎయిర్ హోస్టెస్. డిగ్రీ చేసిన తర్వాత ఐ గాట్ దిస్ టాటూ, పిచ్చి టాటూలు వేసుకున్నాను. అండ్ డిగ్రీ నుంచి ఐ హ్యావ్ దిస్ యాంగ్జైటీ ఇష్యూ. నాకు యాంగ్జైటీ వచ్చేస్తుంటుంది అనమాట. యాంగ్జైటీ వచ్చినప్పుడల్లా ఐ హ్యావ్ టు హర్ట్ మై సెల్ఫ్, లేదంటే యాంగ్జైటీ లెవెల్స్ కామ్ అవ్వవు. సో ఐ గాట్ దిస్ మార్క్స్ టు. ఈ అన్నిటి వల్ల ఐ గాట్ రిజెక్టెడ్ డిగ్రీ తర్వాత. ఏంటది? యా, అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో చాలామందికి యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకు కూడా అది తగ్గాలంటే ఐదర్ సమ్ పీపుల్ గో ఫర్ స్మోక్. అమ్మాయిలు ఇద్దరికీ ఉంటాయి యాంగ్జైటీ లెవెల్స్, బట్ లెవెల్స్ డిఫరెన్స్ ఉంటాయి అనమాట. ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ, అంటే కంట్రోల్ చేసుకునేలాగా. యాంగ్జైటీ అంటే ఏం లేదు, గుండెలో గాబరా వచ్చేయడం, కడుపు నొప్పి రావడం, లూజ్ మోషన్స్ అయిపోవడం, ఇవన్నీ యాంగ్జైటీ సిమ్టమ్స్ అనమాట. అంటే ఏదైనా మనకి షాకింగ్ న్యూస్ కానీ లేదా తీసుకోలేని న్యూస్ కానీ తెలిస్తే ఇది కంటిన్యూ అవుతుంటుంది. అది ఎప్పుడైనా ట్రిగర్ అవ్వచ్చు యాంగ్జైటీ అనేది. కొంతమందికి లైఫ్ లాంగ్ ఉండిపోద్ది, కొంతమందికి పీరియడ్ ఆఫ్ టైంలో వచ్చి పోతూ ఉంటుంది. సో నాకు డిగ్రీ ఎండ్కి వచ్చేసరికి ఏంటంటే నా యాంగ్జైటీ తగ్గదు. నాకు నేను ఏదో ఒకటిలా హర్ట్ చేసుకోవాలి. కొంతమందికి నార్మల్ ఇలా హర్ట్ చేసిన, అంటే నార్మల్ ఇలా దెబ్బ కొట్టినా సరే ఆ దెబ్బ వల్ల యాంగ్జైటీ ఇది రిలీజ్ అయిపోయి ఫోకస్ దీని మీదకి వెళ్ళిపోయి ఇది మనం ఫోకస్ చేస్తామన్నమాట. నాకేంటంటే బ్లడ్ కనిపించాలి, అదే బ్లడ్ అయినా ఎక్కడైనా చిన్నది, జస్ట్ ఒక పిన్తో మనం ఇలా డాట్ చేసి బ్లడ్ బయటకు వచ్చినా సరే నా యాంగ్జైటీ లెవెల్స్ తగ్గిపోతాయి. యాంగ్జైటీ ప్రాబ్లం ఇంతగానో ఉంటుందా? దానికి థెరపీస్కి వెళ్తారు జనాలు, టాబ్లెట్స్ తీసుకుంటారు. మీరేం చేస్తారు? మీరు చేసేది చెప్పరు ఒకసారి. నాకైతే ఇప్పుడు యాంగ్జైటీ చాలా చాలా కంట్రోల్ అయింది. నేను ఒక 1 month పిల్స్ యూజ్ చేశాను. ఆ టాబ్లెట్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ బాడీ రెండు స్లో డౌన్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఎవరైనా పిలిస్తే మనం ఎవరైనా ఇలా పిల్లగానే వెంటనే రెస్పాండ్ అవుతామా, ఇలా పిల్లగానే మనకు అర్థమవుద్ది పిలిచారు అని, కానీ చాలా స్లోగా రెస్పాండ్ అవుతాం అన్నమాట. యా, సో పిల్స్ వాడడం బంద్ చేసిన తర్వాత స్లోగా నార్మల్గా నేనే ఇంకా రెడ్యూస్ అవ్వడం చాలా రేర్గా వస్తుంది ఇప్పుడు యాంగ్జైటీ. బట్ ఒకప్పుడు అయితే చాలా ఎక్కువ వచ్చేది. ఏంటి యాంగ్జైటీ వల్ల కోసేసుకున్నారా? చూద్దాం ఒకసారి. అంటే బ్లడ్ చూడాలి. అది ఎవరిదైనా మీదేనా? నాదే. నాకు హర్ట్ అవ్వాలి ఎలా అని. చాలా పిన్స్ కూడా గుచ్చుకునేదాన్ని. ఏం చేయలేం ఆ పీరియడ్ ఆఫ్ టైంలో. నాకు ఎందుకంటే యాంగ్జైటీ తీసుకోలేను. ఇదేంటి చిన్న కట్ ఆరల్ చిన్న పెయినే కదా, అదేంటంటే అది అస్సలు తీసుకోలేము. సో ఇది వల్ల నేను ఎయిర్ హోస్టెస్ది రిజెక్ట్ అయింది, ఈ కట్స్ అండ్ టాటూస్ వల్ల. నేను అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ యాక్టింగ్ అండ్ ఆల్. సో ఇంట్రెస్ట్ ఇటువైపు మళ్ళిందనమాట. ఓకే, ఇప్పుడు కంట్రోల్ అయిపోయినట్టేనా? కంట్రోల్ ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో ట్రిగర్ అవుతుంది. అంటే ముందు ఏంటంటే బండి ఫాస్ట్గా వెళ్ళినా, కార్ ఫాస్ట్గా వెళ్ళినా సరే యాంగ్జైటీ వచ్చేది. అంత ఎక్కువ లెవెల్ ఉండేదన్నమాట. ఇప్పుడు బెటర్. ఓకే, అంటే ఇంట్లో వాళ్ళు ఇప్పుడు సడన్గా ఏదైనా మాట అంటే కూడా, అంటే మాట అనడం కాదు, కొన్ని మాత్రమే ట్రిగర్ అవుతాయి. లెటెస్ట్ టేక్ ఏదైనా సడన్గా ఏదైనా డెడ్ బాడీ చూసారైనా, ఏదంటే ర్యాట్ అలా ఏదైనా ఒక యానిమల్ అయినా బర్డ్ అయినా డెడ్ బాడీ చూసాను, నేను వెళ్తుండగా చూసాను, యాంగ్జైటీ వచ్చేస్తుంది అనమాట ఆ పాయింట్ ఆఫ్ టైంలో. దట్స్ వెరీ మైనర్. ఓకే, అదేంటి కొంతసేపు తర్వాత కూల్ డౌన్ ఒక 5 నిమిషాలు వదిలేస్తే వాటర్ తాగి బ్రీత్ అవుట్ పోతుంది. కొన్ని ఏంటంటే ఎక్కువ, లెటెస్ట్ టేక్ నాకు సడన్గా తెలిసింది మా అమ్మమ్మ చనిపోయారు. అది నార్మల్గానే ఎవరికైనా గాబరా ఉంటుంది, బట్ అది ఎక్కువ లెవెల్ వరకు ఉంటుంది అనమాట. చాలా టైం పడుతుంది నాకు కంట్రోల్ చేసుకోవడానికి. అది కంట్రోల్ అంటే వెయిట్ చేస్తాను నేను ఒక 10-15 మినిట్స్కి కూడా. ఇంకా నాకు అంటే ఊపిరాడకపోతే ఇంకెలా మనిషి. 10-15 మినిట్స్ వెయిట్ చేస్తా, 10-15 మినిట్స్ తర్వాత ఐ విల్ ట్రై టు హర్ట్ మై సెల్ఫ్ ఎలానో ఒకలాగా.